వెస్ట్ బెంగాల్‌లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో పెద్ద కుట్రకు తెరలేపారు అని మరోసారి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలోని అసనోల్ అనే ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్‌ను వెస్ట్ బెంగాల్ పోలీసులకు సంబంధించిన 7th బెటాలియన్‌కు చెందిన ఒక బస్సు ద్వారా జరిగింది. ఈ బస్సు నంబర్ ప్లేట్ చూసుకుంటే WB 37A7560 నంబర్‌పై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అయితే దీన్ని వెస్ట్ బెంగాల్ ఆర్‌టీఓ అప్లికేషన్‌లలో వెతికితే ఎక్కడా కూడా ఈ రిజిస్ట్రేషన్ నంబరే కనిపించడం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ బస్సును ఎవరో కావాలని క్రియేట్ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ అసనోల్ అనే ప్రాంతంలో ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యి ఉందో అది మైనారిటీలు ఎక్కువగా నివాసం ఉంటున్న ఏరియా అని కూడా తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్‌లో ఏకంగా 15 మంది వరకు గాయపడ్డారు. ముగ్గురు ఇప్పటికే చనిపోయారు. అంతేకాకుండా ఈ బస్సు నేరుగా వెళ్ళి ఒక ముస్లింల గ్రేవ్‌యార్డ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రేవ్‌యార్డ్ గోడకు గుద్దుకుని తర్వాత ఆగిపోయింది. దీన్ని చాలా చిన్న రోడ్డులో ప్రవేశించడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా తెలుస్తుంది. వీటన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా ఎవరో ఏదో కుట్ర పన్నారు అని మాత్రం అనుమానాలు కలగక మానదు. అంతేకాకుండా ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక టీఎంసీ నాయకుడు అక్కడికి వచ్చి సిఆర్‌పీఎఫ్ బలగాలు ఈ రాష్ట్రంలో మోహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని సైతం ఆరోపణలు గుప్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర అనేది దాగి ఉంది అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. ఏదైతేనేమి ఒకవేళ ఇది గనక కుట్ర అయితే ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ కాకపోవడం వల్ల ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.